ఆలోచిస్తూ ఉన్నా. నీ ఫలభరితమైన జీవితం ఏంటి? వాక్యంలో నీవు ఎంతగా ఫలించావు, ఎంతగా వాక్యాన్ని చదువుతూ ఉన్నావు, ఎంత సమయాన్ని హెచ్చిస్తూ ఉన్నావు? ప్రార్థన జీవితంలో ఎంతగా నీవు పోరాడుతూ ఉన్నావు, ఎంత సమయాన్ని హెచ్చిస్తూ ఉన్నావు? దేవుని సేవ అంటే దేవుని పరిచర్యలో ఎంతగా నీ సమయాన్ని హెచ్చిస్తూ ఉన్నావు? దేవుని కొరకు నీవు ఎంత పాటుపడుతూ ఉన్నావు? ఇది నీవు దేవుని కొరకు ఫలించటానికి, లేక నీవు ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఇవన్నీ కూడా కారకాలు. భక్తే నేనే అన్నట్టు కాదు. విశ్వాసం ఒంటరిగా ఉంటే అది దేవుని కొరకు పని చేయకపోతే చచ్చిపోతుంది. అందుకని యాకోబు గారు ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? క్రియలు లేని విశ్వాసం మృతం అన్నాడు. అది చావుతో సమానం, చచ్చిపోయింది అన్నాడు. నేను నమ్ముకున్నాను ప్రభువును, ఒంటరిగా నేను ఉంటాను అనుకుంటే నీ విశ్వాసం అది పని చేసేదై ఉండాలి. నేను ప్రభువుని నమ్మాను, ఇదిగో ఇలా మాట్లాడుతున్నానని సాక్షిగా